వెల్కమ్ టు పీడీటీవీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వరుసగా రాజ్యసభ సభ్యులు రాజీనామా చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి ముందు కూడా కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. అసలు పార్టీలో ఏం జరుగుతుంది, ఎందుకు ఇంతమంది వరుసగా రాజీనామాలు చేస్తున్నారు, దీని వెనక ఏమైనా రాజకీయ ప్రలోభాలు ఉన్నాయా లేదా వ్యక్తిగత కారణాలే ఉన్నాయా? ఈ అంశాల మీదే మనతో విశ్లేషించడానికి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే వెంకటేశ్వర రెడ్డి గారు. నమస్తే అండి. మీకు పీడీటీవీ వీక్షకులకి రాష్ట్ర ప్రజలకి శుభోదయం. చెప్పండి అండి, మీ ప్రశ్న ఏంటి? సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మోపిదేవి వెంకటరమణారావు గారు అలానే బేద మస్తాన్ రావు గారు తమ రాజ్యసభ సభ్యత్వాలకి రాజీనామా చేశారు. పార్టీ వీడుతున్నారు, టీడీపీలో చేరబోతున్నారు అనేది సమాచారం. అలాగే మరికొంతమంది కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పి ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనికి గల కారణాలు ఏమై ఉండొచ్చు? ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఇలాంటివి జరగకపోతే ఆశ్చర్యపడాలి, జరిగితే ఆశ్చర్యపడాల్సిన పని ఏమి లేదు. ఎందుకంటే 14 నుంచి 19 వరకు మనం చూసాం. 14 నుంచి 19 వరకు ప్రజలు అతనికి సఫిషియెంట్గా మెజారిటీ ఇచ్చినా ఎక్కడ 600 హామీలు అమలు జరపాల్సి వచ్చిద్దోనని చెప్పేసి టాపిక్ అంతా డైవర్ట్ చేస్తూ మన రాష్ట్రం విడిపోవాల్సి వచ్చింది, రాజధాని నిర్మించుకోవాల్సి వచ్చింది, అట్లనే ఈ వలసల్ని ప్రోత్సహించి ప్రత్యర్థి పార్టీని నిర్వీర్యం చేసి ప్రశ్నించే వాళ్ళని లేకుండా చెయ్యాలి. కాబట్టి మనం ప్రశ్నించే వాళ్ళు లేకుండా పోతే, ప్రజల పక్షాన మాట్లాడే వాళ్ళు లేకుండా పోతే మనం ఏం చేసినా అడిగే వాళ్ళు ఉండరు. మనం హామీలు అమలు జరిపినా హామీలు జరపకపోయినా మనల్ని రాష్ట్రంలో ఎలాంటి చర్యలు జరిగినా జరగకపోయినా మనల్ని అడిగే వాళ్ళు ఉండరు అన్న ఉద్దేశంతో ఇలాంటి వాటిని ప్రోత్సహించడంలో చంద్రబాబు నాయుడు గారు వెన్నతో పెట్టిన విద్య ఆయనకి. కాబట్టి గతంలో 23 మందిని తీసుకొని 3 ఎంపీలను తీసుకుంటే 19లో రిజల్ట్ ఏమొచ్చిందో చూశారు. అట్లానే పార్టీలకి ఏదైతే నేను మా పార్టీ అని చెప్పేసి మా పార్టీని కూడా నేనేమి సమర్థించట్లేదు. మా పార్టీలో ఈ రాష్ట్ర ప్రజలు 151 స్థానాలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీ ఇచ్చి కార్యకర్తలు 9 ఏళ్ల పాటు పోరాటం చేసి పనిచేస్తే మా పార్టీలో ఉన్న పెద్దలు కూడా కొంతమంది వలసలను ప్రోత్సహించి ఆ వలసలను ప్రోత్సహించిన దానివల్ల నష్టం జరిగి మళ్ళీ అధికారం రాగానే అధికారం పోగానే మళ్ళీ ఎవరి గూటికోళ్ళు చేరారు. ఫర్ ఎగ్జాంపుల్ రామచంద్రయ్య గారిని తీసుకోండి. అట్లానే బేదా మస్తాన్ రావు గారిని మేము పార్టీలో చేర్చుకోవడం వల్ల నెల్లూరు జిల్లాలో మా అనునాయుల్ని, మా సొంత వాళ్ళని మేము పోగొట్టుకోవాల్సి వచ్చింది. పోగొట్టుకొచ్చి ఇతను అధికారం పోగానే మళ్ళీ రాజీనామా చేసి ఏదో అంటారు చూడు స్వామిత, అదేదో తోక వంకర అని, ఆ విధంగా అటు చేరిపోయాడు. చేరిపోవటానికి కథ నడుపుకుంటున్నాడు. ఒకటి కాదు, నేను జగన్మోహన్ రెడ్డి గారికి మీ ద్వారా ఈ సందర్భంగా నేను తెలియజేస్తుంది ఏంటంటే, స్క్రాప్ ఎంత ఉంటే అంత పోనివ్వండి. మనకు కార్యకర్తల బలం ఉంది, ఓటర్ల బలం ఉంది, మనకు ప్రజల్లో విశ్వాసం ఉంది, మన మీద అన్నమాట నెరవేరుస్తారన్న నమ్మకం మన మీద ఉంది. కానీ ఈ అధికారం వచ్చిన తర్వాత కార్యకర్తల్ని గుర్తించకపోవడం వల్ల, మనం వలసలను ప్రోత్సహించడం వల్ల మనకి ఈ దెబ్బ తగిలింది. మళ్ళీ మనం అధికారంలోకి వస్తాం. వచ్చినాక దయచేసి ఇలాంటివి రిపీట్ కాకుండా చూడాలనేది నా విన్నపం. ఓకే, అయితే చంద్రబాబు గారు అంటున్నారు, ఎవరైనా పార్టీ మారాలనుకుంటే రాజీనామా చేసే రమ్మని చెప్తున్నాము, మేము విలువలకు చాలా ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పి ఆయన చెప్తున్నారు. మరి ఒక పక్క చూస్తే అటు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్ చేంజ్ అయ్యారు, అటు మాచర్ల మున్సిపాలిటీ పూర్తిగా టీడీపీ వైపుకి షిఫ్ట్ అయిపోయారు. మరి గుంటూరు వెస్ట్ మాజీ ఎమ్మెల్యే మద్దాల గిరి రాజీనామా చేశారు. పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలార్ రోసయ్య రాజీనామా చేశారు. మరి ఇంకొక పక్కన చూస్తే ఆళ్ల నాని గారు పూర్తిగా పార్టీకి రాజీనామా చేశారు. ఇలా అటు పిఠాపురంలో పెండెం దొరబాబు గారు పార్టీ వీడారు. ఇలా వరుసగా అందరూ కూడా పార్టీ వీడుతున్నటువంటి పరిస్థితుల్లో వైసీపీకి భవిష్యత్తులో కష్టకాలం ఎదురవబోతుందని భావించాలా? ఇప్పుడు మా పార్టీ స్టార్ట్ అయిందే, మా పార్టీ మొదలెట్టిందే జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన తల్లి గారు విజయమ్మ గారితో మేము స్టార్ట్ అయ్యాం. 9 ఏళ్ల పోరాటం తర్వాత టికెట్ల కోసం, అధికారం కోసం ఆశించి వీళ్ళంతా వచ్చిన వాళ్లే తప్పితే వీళ్ళు పోరాటం చేసి వీళ్ళు అధికారంలోకి తెచ్చిన వాళ్ళు కాదు.
అధికారం అనుభవించడానికి వచ్చిన వాళ్ళు. అధికారం పోయింది కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. మేము కార్యకర్తలు ఎవరు ఎక్కడికి వెళ్ళలేదు, మా ఓటర్లు ఎక్కడ ఎవరికి వెళ్ళలేదు. నిన్నగాక మొన్న మీ సి ఓటర్ సర్వే చూశారు. సి ఓటర్ సర్వేలో గతంలో కూటమి అధికారంలోకి 145 సీట్లతో అధికారంలోకి వస్తుందని చెప్పిన సి ఓటర్ సర్వే ఈ 3 నెలల కాలంలో కూటమికి 11% ఓటు తగ్గిపోయింది అని సి ఓటర్ సర్వే చెప్పింది. అంటే ఓటర్లలో, ప్రజల్లో మా బలం, మా విశ్వాసం పెరిగిందే తప్పితే తగ్గలేదు. కానీ ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో వలస వచ్చిన వాళ్ళు అధికారం కోసం వెళ్ళారు. ఒక మాట అడుగుతానండి మీ ద్వారా, మోపిదేవి వెంకటరమణ గారిని ఒక మాట అడుగుతాను. అన్న, ఏం తక్కువ చేశాడనన్నా? జగన్మోహన్ రెడ్డి గారు నీకు ఏం తక్కువ చేశాడు? మీకు ఎమ్మెల్యే సీట్ ఇస్తే ఓడిపోతే మిమ్మల్ని ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇచ్చారు. ఎమ్మెల్సీ సభ రద్దు చేయాల్సి వచ్చిందన్న ఆలోచనతోటి మిమ్మల్ని రాజ్యసభ, మీరు కలలో కూడా ఊహించని రాజ్యసభ సభ్యత్వానికి మిమ్మల్ని పంపించి రాజ్యసభ సభ్యుడిని చేశారు. ఇంకా ఏం చేయాలన్నా? ఏం చేయాలి? మీకు ఇంతకంటే ఏం చేయాలి? ఏం ఆశించి అవతలకి వెళ్ళావు? ఏం ఆశించి మీరు పార్టీ మారుతున్నారు? ఒకసారి ఆలోచించుకోవాలా, ఆయన ఆత్మ పరిశీలన చేసుకోవాలా. ఆయన ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఆయన విఘ్నతకి వదిలేస్తే ఆయనకే కాలం సమాధానం చెప్తుంది. నేనేమంటానంటే, కాలం ఎవరిని వదిలిపెట్టదు, ప్రతి ఒక్కరి దూలా తీర్చేస్తుంది. కాబట్టి ఈ వలస వచ్చేవాళ్ళు పోయే వాళ్ళని బట్టి పార్టీ లేదు. మేమెందుకు భయపడమంటే, మాది బేసికల్ గా ఓటర్ టు జగన్, జగన్ టు ఓటర్. కార్యకర్తలు మా బలం, నాయకులు మా బలం కాదు. మేము నాయకులను ఎప్పుడూ నమ్ముకోలేదు. మా పరిపాలనలో కూడా మేము ఈ విధానాన్నే ఫాలో అయ్యాం. కాబట్టి పరిపాలనలో కూడా ఈ విధానాన్నే ఫాలో అయ్యాం. ఈ నాయకులు వస్తుంటారు, పోతుంటారు. మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా మా పేరుని నాని గారు చెప్పారు, మీరు జగన్ గారే ఈ పార్టీలో శాశ్వతం, మా బోటోళ్ళు వస్తుంటారు పోతుంటారని చెప్పేసి ప్లేనరీ సమావేశంలో ఆనాడు పేరు నాని గారు చెప్పారు. ఈరోజు అదే జరుగుతుంది. ఈరోజు అదే జరుగుతుంది. ఇది మేము ఎక్స్పెక్ట్ చేయింది కాదు, మేము అనుకోని సంఘటన ఏం కాదు. నాయకుల వల్ల మా పార్టీ గెలవల, ప్రజల వల్ల గెలిచింది, కార్యకర్తల వల్ల గెలిచింది. కార్యకర్తలు ప్రజల్లో ఉన్నారు కాబట్టి ఆ నాయకులు వస్తుంటారు, పోతుంటారు. ఓకే, అయితే మోపిదేవి వెంకటరమణ గారు కూడా మాట్లాడుతూ, పార్టీ నాకు ఇచ్చింది, జగన్ నాకు చేసినవే చెప్తున్నారు, కానీ నేను పార్టీ కోసం ఎంతో త్యాగం చేశాను, మరి నా త్యాగం గురించి ఎందుకు మాట్లాడట్లేదని ప్రశ్నిస్తున్నారు. మరి ఆయన పార్టీ కోసం చేసింది ఏంటి? ఆయన చేసిన త్యాగాలు ఏంటి? అది ఆయన చెప్పాలి. ఇప్పుడు ఆయన ఏం చేశారు అనేది ఆయన చెప్పాలి. ఆయన జీవితం ఇప్పుడు మా ఉమ్మడి జిల్లాలో, మా జిల్లాలోని వ్యక్తి ఆయన రాజకీయ నేపథ్యం ఎట్లా వచ్చారో మాకు తెలుసు. మండల ప్రెసిడెంట్ నుంచి రాజశేఖర రెడ్డి గారు టికెట్ ఇస్తే ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత ఆయన మళ్ళీ ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఇంతవరకు గెలవలేదు. ఆయన ఒకవేళ పార్టీకి త్యాగం చేసి ఉంటే ఆయన ఏం త్యాగం చేశారు, ఎంత త్యాగం చేశారు అనేది ఆయన చెప్పాలి. ఆయన మేము ఇప్పుడు కూడా మేము తప్పు పట్టట్లా, ఏం తక్కువ చేశాడు అని నువ్వు పక్కకి వెళ్ళావన్నా ఆ విషయం చెప్పు అన్నాం. మేము ఆయన విమర్శించట్లా, తప్పు పట్టట్లా. ఎందుకంటే ఏం తక్కువ చేసి వెళ్ళాడని అడుగుతున్నాం. ఇంకేం తరుగైందో చెప్పమంటున్నాం, మీకేం కావాలో చెప్పమంటున్నాం. ఓకే సార్, చివరిగా ఒక ప్రశ్న. ఇంకా మరికొంతమంది రాజ్యసభ సభ్యులు పార్టీ మారబోతున్నారు, కేవలం ఒక 3-4 మాత్రమే మిగిలే అవకాశం ఉంది అనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి? ఇంకా వైసీపీ పని అయిపోయింది, మొత్తం సర్దేసుకుంటామే అంటున్నారు. నిజంగానే ఆ పరిస్థితి ఉందా? ఇవన్నీ కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక, ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను అరికట్టలేక, ప్రశ్నించే వాళ్ళ గొంతు నొక్కడం కోసం, రాష్ట్రంలో జరుగుతున్న విషయాలన్నింటినీ మభ్యపెట్టి డైవర్ట్ చేసి వేరే విషయాలకి ప్రజల్ని ఫోకస్ చేయడం కోసం ఒక వర్గం మీడియా సృష్టిస్తున్న కథనాలు, ఆ కథనాలలో ప్రజలు పడే పరిస్థితిలో ఏమీ లేరు. ప్రజలకి ఈ రోజు అన్ని అవగతమే. ప్రజలు మనం 14 నుంచి 19 వరకు అన్ని గమనించారు. ఓటేసే టైం వచ్చే వరకు ఏం చేశారో అది చేశారు. అట్లానే
19 నుంచి 24 వరకు అన్ని గమనించారు. ఓటేసే టైం వచ్చే వరకు ఏం చేశారో అది చేశారు. మీరు గమనించండి, ఒక్క చోట కూడా గెలవని పవన్ కళ్యాణ్కే 21 ఇచ్చారు. అట్లానే ఓటు శాతం లేని బీజేపీకే 8 ఇచ్చారు. ఇవన్నీ నాయకులను బట్టి వచ్చినాయా? అంతకు ముందు వాళ్ళు ఏదన్నా త్యాగాలు చేస్తే వచ్చినాయా? కాదు కదా. ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తున్నారు. అలాంటిది వాళ్ళకే ప్రజలు ఆ పట్టం కట్టినప్పుడు మాకు 5 ఏళ్ల పాటు అధికారం అనుభవించి పార్లమెంటులో సభ్యత్వ బలం ఉండి 11 మంది ఎమ్మెల్యేలు ఉండి 40% ఓటు బ్యాంక్ ఉండి కౌన్సిల్లో కానీ ఎమ్మెల్సీల్లో కానీ అన్ని చోట్ల మాకు అన్ని రకాల హంగులు ఉండి మేము పనిచేసిన విధానం ఉండి మేము చెప్పిన ఎప్పటికీ వెనక్కి పోకుండా మేము ఈ పని చేశామని చేసిన రిఫార్మ్స్ ఉండి ఇన్ని ఉంటే మా పార్టీ మనుగడ లేకుండా పోవటానికి మాదేం కొట్టుకొచ్చిన పార్టీ కాదు. ప్రజల ఆకాంక్ష మేరకు ప్రజల కోసం ముందుకొచ్చిన పార్టీ. కాబట్టి మాదే కొట్టుకొచ్చిన పార్టీ అయితే మళ్ళీ వరదలకు పోద్దనుకోవచ్చు. మేము కొట్టుకు రాలేదు పార్టీని, మేము పెట్టుకొని ఎన్నికలకు వెళ్ళి గెలుచుకొని వచ్చాం. ఓకే, థ్యాంక్ యూ వెంకటేశ్వర రెడ్డి గారి అంశాల మీద మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.